అట్లా అవుతుందన్న. మరి ఏం చేస్తాం, ఇంటలేరు ఎవడు, గవర్నమెంట్ మారతలేదు, చక్కగా పనిచేస్తలేదు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. 40 ఫిరాయింపులపై మొదటిసారి స్పందించిన గులాబీ బాస్ కేసీఆర్. వలస నేపథ్యంలో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి 5 ఎమ్మెల్యేలు గైర్హాజరు, అంటే రాలే వాళ్ళు 5. బండారు, కాలేరు, సుధీర్ రెడ్డి, మర్రి ఆబ్సెంట్. అయితే బండారు ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నట్టుగా సమాచారం. ఖచ్చితంగా ఉప్పల్ ఎమ్మెల్యే కాలేరు యాదయ్య ఆయన కూడా కాంగ్రెస్. సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్, ఆయన కూడా. ఇక మర్రి రాజశేఖర్ రెడ్డి అదే అల్లుడు మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఆబ్సెంట్. వీళ్ళందరూ ఆబ్సెంట్ అయ్యారు. అయితే ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోబోతున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఆయనతో పాటు సుమారు ఒక 8 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా కీలకమైనటువంటి సమాచారం ఉంది. అయితే వీళ్ళందరూ కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళే. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నట్టుగా కూడా సమాచారం. ఒక్క ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పోతే మాత్రం సుమారు 8 మంది కార్పొరేటర్లు పోయేటువంటి అవకాశం ఉంది. అంటే 8 అంటే ఒక కార్పొరేట్గా 2000 మంది వేసుకున్నా 8 మంది పోయే అవకాశం. అయితే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి ఉన్నోళ్ళే. అందులో ఒక ఇద్దరు మాత్రము మొదటి నుంచి టీఆర్ఎస్ నుంచి ఉన్నోళ్ళే. కానీ లక్ష్మారెడ్డి వల్ల పోయేటువంటి పరిస్థితి ఉందని తెలిసినటువంటి విషయం. హస్తం పార్టీలోకి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం. ఇక తప్పదు మరి, ఈడీ బోడి రాబట్టే గూడెం మైపాల్ రెడ్డి పోడా అక్కడ కేంద్ర హస్తం పార్టీలకు. ఓకే, పోతాడు కానీ ఏడి పోయినా కానీ మళ్ళాడ ఇబ్బంది. అది ఢిల్లీ స్థాయిలో రాజకీయం నడుస్తుంది, అది ఇక్కడ కాదు, లోకల్ కాదు, ఢిల్లీ స్థాయిలో. ఢిల్లీలో మకాం వేసిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి పోయింది కాదు. ఈడేందిరా, ఈ బోడేంది, నా దగ్గరకు వస్తురేందిరా నాయన, ఇదంతా ఎందుకు పంపిస్తున్నారు, ఎవడు పంపుతుడు, ఈ కథ ఏమవుతుందని ఢిల్లీకి పోయింది. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఢిల్లీకి పోయి ఇక తప్పైంది, ఏదున్నా వేస్తాం కానీ నా దగ్గర రాకూడదు అనేటువంటి కాడికి పోయిండు. ఢిల్లీలో మకాం వేసిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు మరికొందరు నేతలు రాని వాళ్ళు పార్టీ మారుతారని ప్రచారం. పార్టీ మారితే నష్టమేమి లేదన్న కేసీఆర్ వైఎస్ హయాంలో జరిగినా భయపడలేదు. రెంటికి సెడ్డ రేవడిలాగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అదే గంట అయితే ఇంకో గంట అర్ధగంట సేపట్లో చనిపోయే పేషెంట్ కూడా డాక్టర్లు ఏం చేస్తారు సార్, నువ్వు మంచిగా బతావు, ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అట్లా చెప్తారు. అంటే ఈ పార్టీ కూడా మొత్తం పోయేదాకా ఇదే పని ఉంటుంది కానీ ఉన్న వాస్తవం నిజంగానా ఏం చెప్పాలో కానీ కేసీఆర్ని పక్కకు పెడితే ఆయన గురించి మాట్లాడకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రజలు ఎంత నమ్మి గెలిపించారు, అది అమ్ముడు పోతారు. ప్రజలు నమ్మి మీ ముఖాలను చూసి ఓటేసారు. నువ్వు ఏ పార్టీలు ఉన్నావు, అవును. అట్లాంటిది అధికారం రాగానే ఈ పార్టీని వదిలిపోవుడు అంటే నిజంగా చెప్తున్నా కదా, ఇక ఇంకో పెళ్లి చేసుకున్నట్టు, ఇక పచ్చిగా చెప్పాలంటే ఈమెను పక్కన పెట్టి ఇంకో ఆమెను చేసుకున్నట్టు, ఇక పచ్చిగా చెప్పాలంటే. మా అన్న ఏమన్నా నువ్వు చెప్పనియాడు, అమ్మ ఏదైనా ఉంటే నాకేమో ఆవేశం ఎక్కువ చెప్పనియాడు. మారదు పార్టీ, అట్లా మారకూడదు, తప్పన్నది, చాలా తప్పు.